వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ టైమ్. ఇవాల్టి వీడియోలో స్పోకెన్ ఇంగ్లీష్ పార్ట్ 14 చూడబోతున్నాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అతని పనితీరు పట్ల బాస్ అసంతృప్తిగా ఉన్నాడు. ద బాస్ ఇస్ డిస్సాటిస్ఫైడ్ విత్ హిస్ పర్ఫార్మెన్స్. ఇక్కడ డిస్సాటిస్ఫైడ్ అని ఇవ్వడం జరిగింది. డిస్సాటిస్ఫైడ్ అంటే నాట్ సాటిస్ఫైడ్. నేను నన్ను చూసుకోగలను. ఐ కెన్ లుక్ ఆఫ్టర్ మై సెల్ఫ్. చూసుకోగలను, చేయగలను, రాయగలను ఇలా చెప్పేటప్పుడు మనం ఐ కెన్ రీడ్, ఐ కెన్ రైట్. పొందడం కంటే ఎక్కువగా ఇచ్చే వ్యక్తిగా ఉండండి. ట్రై చేయండి. పొందడం అంటే రిసీవింగ్, ఇవ్వడం అంటే గివింగ్. ఫర్ సపోజ్ గివ్ మీ యువర్ పెన్ అన్నాం అనుకోండి, మీ పెన్ ఇవ్వండి. ఇక్కడ ట్రై చేయండి. ఎస్, యు ఆర్ రైట్. బీ ఏ గివర్ మోర్ దాన్ ఏ రిసీవర్. లైక్ చేయడం మర్చిపోయినట్టున్నారు, లైక్ చేయండి. ఆమె సత్యాన్ని దాచిపెడుతుంది. సత్యాన్ని అన్నా నిజాన్ని అన్నా ఒకటే, అవునా? దాచిపెడుతుంది. మీరు ప్రీవియస్ వీడియోస్ కనుక చూసినట్లయితే దాచిపెట్టడాన్ని ఏమంటాము ఇంగ్లీష్లో అని ముందే ఇవ్వడం జరిగింది. ఏమంటారు దాచిపెట్టడాన్ని? థింక్ చేయండి. హైడ్. She is hiding the truth. If you like this video, please do subscribe to our channel English Time. Thank you for watching.